ఏపీలో మత్స్యకారులకు మెరుగైన ఉపాధి కల్పిస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. తమిళ జాలాలు అక్రమంగా ఏపీ జలాల్లోకి రాకుండా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. విజయవాడ దగ్గర కృష్ణానదిలో బోట్లతో ర్యాలీ చేసిన మత్స్యకారుల్ని తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యాన్ని అందించారు. ఏపీ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది మత్స్యకారుల సేవలో పథకం కింద ఆర్థిక సహాయం విడుదల చేయడంతో కృష్ణానదిలో మత్స్యకారులు బోట్ల ర్యాలీ చేసి సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వెంకటపాలెం, తుమ్మలపాలెం, సీతానగరం, కుమ్మరపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు 100 బోట్లలో కృష్ణానదిపై ప్రయాణించి సీఎం నివాసం సమీపానికి చేరుకుని ప్రభుత్వ సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. కృష్ణానదిలో మత్స్యకారుల బోట్ల ర్యాలీని గమనించిన మంత్రి లోకేష్ వారిని తన నివాసాల్లోకి ఆహ్వానించారు. మత్స్యకారుల్ని ఆప్యాయంగా పలకరించిన ఆయన వారి ప్రేమాభిమానాలపై హర్షం వ్యక్తం చేశారు. వారితో ఫోటోలు దిగి ఆత్మీయంగా మాట్లాడారు. గంగపుత్రులు మాట మీద నిలబడేవారు అన్న లోకేష్ యువగళం పాదయాత్రలో జువ్వలదిన్నలో మత్స్యకారుల ఐక్యత, ఆతిథ్యం చూసి ఎంతో ఆనందించానన్నారు. ఒక మాట అనుకుంటే అందరూ కలిసికట్టుగా నిలబడే తత్వం వారిలో ఉందని కొనియాడారు. వారి ప్రవర్తన అందరికీ ఆదర్శనీయమన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం తీవ్రంగా దెబ్బతిందని, ఇప్పుడు పునర్నిర్మాణంతో పాటు సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తున్నామని లోకేష్ అన్నారు. మత్స్యకారుల కష్టాలు ప్రత్యక్షంగా చూశానన్న ఆయన వారికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని తెలిపారు. తమిళ జాలర్లు అక్రమంగా ఏపీ జలాల్లోకి రాకుండా పర్యవేక్షణ కోసం సాగర్ డిఫెన్స్ సంస్థ ఆధ్వర్యంలో రోబోటిక్ పెట్రోలింగ్ బోట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు కూడా సరిదిద్దుకుంటూ వస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే పిల్లల్ని బాగా చదివిస్తున్నారు, పిల్లలకి మంచి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి, ఆ లక్ష్యంతోనే మేము పనిచేస్తున్నాం. దేశం అంతా తిరుగుతున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం. కారణం ఒకటే, మన పిల్లలకి ఉద్యోగాలు కల్పించడం. ఎందుకంటే మీరు కష్టపడ్డారు, చెమటోర్చి రూపాయి జమ చేసి పిల్లల్ని బాగా పెంచి బాగా చదివిస్తున్నారు. వాళ్ళు కూడా మెరుగైన అవకాశాలు కల్పించాలి. మన వృత్తిలో కానివ్వండి, లేదా ఇతర వృత్తిలో కూడా మంచి అవకాశాలు కల్పించాలనేది మా లక్ష్యం. దానికోసం మేము అందరం కష్టపడుతున్నాం. వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బంది పడకుండా ఒక్కో కుటుంబానికి 20,000 చొప్పున ఏపీ ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇస్తోంది. గత ఏడాది 1,21,433 కుటుంబాలకు 243 కోట్ల సహాయం చేయగా ఈ ఏడాది 1,30,796 కుటుంబాలకు 262 కోట్లను విడుదల చేసింది.